సునీల్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. యాక్చువల్గా మీరు 12 ఏళ్ళ మోడీ గారి సుపరిపాలన చెప్తూ ఆయుష్మాన్ భారత్ గురించి కూడా చెప్పారు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఏదైతే ఉందో అబా కార్డ్ నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ చేసినంత విధంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్ని ప్రైవేట్ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎలా చూస్తారు అసలు? అంటే దీంట్లో ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది మోడీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం. ఇది ఎందుకోసం ప్రవేశపెట్టారంటే ఆయుష్మాన్ భారత్ కార్డు కింద నిరుపేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పథకం. దీంట్లో 5 లక్షల వరకు సామాన్య ప్రజలు, పేద బడుగు బలహీన వర్గ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ఉపయోగం ఎలా ఉంటుందంటే కామన్గా ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మనకు అంటురోగాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనారోగ్యం బాగాలేనప్పుడు కానీ, ఇటువంటి విషయాలని మనం ఐడెంటిఫై చేసి దేశంలో అన్ని రకాల ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఇస్తున్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన పథకం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సురక్షితంగా సౌభాగ్యంగా ఉంటుందనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచనతో ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకోవట్లేదు అనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆరోగ్య సేవా పథకం కింద ఉంది. దాంట్లోనే ఈ కార్డు కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఇది సపరేట్గా ఎలిజిబుల్ అనేది కాదు, దాంట్లోనే ఈ యొక్క పథకాన్ని కూడా ఎలిజిబుల్ అయ్యాలి. కొన్ని చోట్ల ఇతర రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కొద్ది ఇబ్బంది ఉంటుంది. అయితే అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఎటువంటి చికిత్సకైనా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో దీని మీద ఇంకా అవగాహన పెంచాల్సి ఉంది. ఆల్మోస్ట్ కొద్ది వరకు అవగాహన వచ్చి అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుని ఉన్నారు. అయితే తర్వాత ఇంకా కొంతమంది ప్రజలకి అర్థమయ్యేలాగా మేము చెప్పాలి. భవిష్యత్తులో ఆయుష్మాన్ కార్డు యొక్క నంబర్ పెంచేటువంటి ఆవశ్యకత మేము భవిష్యత్తులో తీసుకుపోతాము. మీ సొంత జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఒకవేళ మీరు అన్నట్టుగా ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా లబ్ధి చెందింటే కర్నూలు జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారో మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి కార్డు లబ్ధిదారులు ఎవరుతున్నారో చాలా జిల్లాల్లో, చాలా రాష్ట్రాల్లో లబ్ధి పొందిన విషయం వాస్తవం. అయితే కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం డబ్బే ధ్యేయంగా, లేకపోతే మిగతా విషయాలు ఏవైతుంటాయో వాటిని ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము దృష్టి సారించాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అన్ని కలెక్టరేట్లకు, అన్ని ముఖ్యమంత్రులకు కూడా చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే విషయాన్ని చెప్పడం. అయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఆ నియమ నిబంధనలు అమల్లోకి తీసుకోవట్లేదు. వాటిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దాంతోపాటు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో 23 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నటువంటి సంఖ్య ఇది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో 23 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకొని కొన్ని లక్షల మంది ఆ ఆయుష్మాన్ కార్డుల ద్వారా లబ్ధి పొందినటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు.